తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. చాలా భయానకంగా 600 పాయింట్ల పైగా నిఫ్టీ పడింది. ఉమ్, తర్వాత గ్లోబల్ మార్కెట్స్ భయంకరంగా ఉన్నాయి. జపనీస్ మార్కెట్ అయితే చెప్పక్కర్లేదు. 41,000 ఉన్నటువంటి జపనీస్ మార్కెట్ 31,000కి వచ్చింది. అంటే 30స్లోకి వచ్చింది. చైనా, హాంకాంగు మొదటి నుంచి వీక్గానే ఉన్నాయి. ఇప్పుడు మరింత వీక్ అయ్యాయి. తైవాన్ అయితే బిలో 20,000, చాలా బులిష్గా ఉన్నది. బిలో 20,000. తర్వాత మన నిఫ్టీ 24,000కి వచ్చి ఆగింది. 24,000, 2450 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది కదా, అక్కడికి వచ్చి ఆగింది. బట్ రానున్న కాలంలో అది నిలవకపోవచ్చు. ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్. వీ కెనాట్ షైన్ ఇన్ ఐసోలేషన్. అన్ని మార్కెట్లు పడిపోతే మనం మాత్రం సేఫ్గా సేఫ్ జోన్లో ఉండలేం. తర్వాత మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా గట్టిగా తగ్గింది ఈరోజు. చెప్పుకోవాలంటే ప్రతిదీ కూడా గుడ్ న్యూస్ ఏమి లేదు ఈరోజు. ఉం? తర్వాత వాలటైలిటీ ఇండెక్స్ అయితే, ఫియర్ ఇండెక్స్ అంటాం కదా, చాలా ఘోరంగా ఒక స్టేజ్లో 60% దాకా వెళ్ళిపోయింది. 60% దాకా వెళ్ళిపోయింది. ఫైనల్గా 42% పెరిగింది విక్స్. 42% ఒక రోజులో పెరగటం ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్, ఇట్స్ ఎ బ్యాడ్ సైన్. అది విక్స్ 20 క్రాస్ అయిపోయింది. 14 దగ్గర నుంచి 20కి వెళ్ళిపోయింది అమాంతంగా. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మరి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అయితే చెప్పక్కర్లేదు, 1:10. ఒక షేర్ పెరిగితే 10 షేర్లు తగ్గాయి. 1:10 రేషియోలో నడిచింది. ఇది ఇట్లా తీసుకుంటే, ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం టోటల్గా పొజిషన్ చాలా అలార్మింగ్గానే ఉంది. మీకు ఆ, ఒకసారి ఒకసారి చూడండి, గ్లోబల్ మార్కెట్స్ చూడండి ఒకసారి. డౌ జోన్స్ 2.84, 2.96%. S&P 3.74. నాస్డాక్ 17,000 దాటి 18,000 రేంజ్లోకి వెళ్ళినటువంటి నాస్డాక్ కాంపోజిట్ 16,000కి వచ్చేసింది. ఎవరో ఒక ఆయన ఎంఓఎన్ 100 కొనమంటారా అని అడిగాడు అప్పుడు, 17,000 దాటినప్పుడు. నేను నో అని చెప్పేశాను. కొనుంటే ఎంత ఇదో చూడండి. ఉం? ఇప్పుడేంటి దీనికి కారణాలు? 3 కారణాలు చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ వారు మామూలుగా మామూలుగా లేదు, అది చాలా సీరియస్ మ్యాటర్ అని. తర్వాత యుఎస్లో రిసెషన్ ఉన్నది అని, రిసెషన్ భయంకరంగా ఉన్నది అని. చూడండి, ఎఫ్టిఎస్సి ఇది ఇంగ్లాండ్, స్కాక్ ఫ్రాన్స్ 2%, 2.5%, 2.4% డాక్స్ జర్మన్. గిఫ్ట్ నిఫ్టీ దీన్ని ఫాలో అవ్వకూడదు. ఇది దిస్ ఇస్ డూబియస్. గిఫ్ట్ నిఫ్టీ అంటే ఫారినర్స్ ఇండియన్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తారనమాట. మనం చేయటానికి లేదు, వాళ్ళే చేయొచ్చు, వాళ్ళకే అది. నిక్కే చూడండి, 31,458. 31,458 అంటే పరిస్థితి ఎంత ఆందోళనకరమో చూడండి. 14% ఇన్ వన్ డే. వీళ్ళకి లోవర్ సర్క్యూట్లు, అప్పర్ సర్క్యూట్లు లేవనుకుంటా. ట్రేడ్ టైమ్స్ 4.25%. హ్యాంగ్సెంగ్ 1.4548%. తక్కువే తగ్గింది. ఏంటంటే ఏం మిగిలింది? చిత కొట్టేశారు కదా, తగ్గుతూ తగ్గుతూ వచ్చింది. స్కెలటనే మిగిలింది. ఇది చూడండి, 9% తగ్గింది. ఇది తైవాన్ వెయిటెడ్. ఎందుకని? బాగా పెరిగింది కదా, బాగా బలిసింది అంటారే. బాగా పెరిగింది కాబట్టి బాగా తగ్గింది. 1,800 పాయింట్లు ఒక రోజులో తగ్గటం అంటే దిస్ ఈజ్ షోయింగ్
అలార్మింగ్ సిచ్యువేషన్. అట్లా వీటితో పోలిస్తే మన ఇండియన్ మార్కెట్లో 600 పాయింట్స్ మాత్రమే తగ్గిందంటే వెయిటెడ్. తైవాను ఇండియన్ మార్కెట్ దగ్గర దగ్గర ఒకే ఉంది కదా, 20,000 ప్లస్లోనే ఉన్నాయి కదా. అది 600 పాయింట్లు, ఇది 1800 పాయింట్లు అంటే 1/3 ఆఫ్ దిస్ అంటే వీఆర్ వీ హ్యావ్ డన్ బెటర్ అనే చెప్పాలి. కోస్పిక్ కొరియన్ కదా, 9.6%, అంటే 10%. సెట్ 3%, జకార్తా 3.5%, 1.56% షాంఘై. చైనా ఎప్పటి నుంచో ముడుచుకొని కూర్చుంది కదా, చైనా ఎప్పటి నుంచో డల్గా ఉంది. 2860, 3000కి బిలో అని నడుస్తున్నది. సో ఇది స్టోరీ. ఈ స్టోరీ చెప్పాలంటే వర్ణనాతీతం. ఉం? ఒకసారి స్టాటిక్ వెబ్సైట్లో చూద్దాం గ్రాఫ్. నిఫ్టీ డైలీ 6 మంత్స్. ఓకే, చూడండి ఇట్లా వెళ్ళిపోయింది. ఇది టాప్, ఈవినింగ్ స్టార్, తర్వాత గ్యాప్ డౌన్, ఈ ఐలాండ్ గ్యాప్, ఈ గ్యాప్ ఇంకా మరీ పెద్ద గ్యాప్. పెద్ద గ్యాపే కాకుండా ఓపెన్ అయిన దగ్గర నుంచి ఫర్దర్ తగ్గింది. రెడ్ క్యాండిల్ గ్యాప్ డౌన్, అసలే గ్యాప్ డౌన్, దానికి తగ్గట్టు ఇంకా ఓపెన్ అయిన తర్వాత ఫర్దర్ తగ్గింది. వాల్యూమ్ చూడండి, ఆర్ఎస్ఐ చూడండి పాపం 42కి వచ్చేసింది. సింపుల్. ఎంఏసిడి కూడా అంతే. మనం డైరెక్షనల్ ఇండెక్స్ కూడా తీసుకుంటే ఎట్లా ఉందో చూడండి. చూడండి, ఈ రెడ్ క్యాండిల్, సారీ రెడ్ లైన్ ఏకంగా పైకి వెళ్ళిపోతే గ్రీన్ లైన్ ఎక్కడో కింద, గ్రీన్ లైన్ కిందకి, రెడ్ లైన్ పైకి. అయితే ఏంటంటే ఏడిఎక్స్ మాత్రం ఇంకా 20 దగ్గరే ఉంది. 25కి వచ్చిందా స్పీడ్ అందుకుంటుంది. చూడాలి ఎట్లా ఉంటుందో కమింగ్ డేస్. వెరీ స్ట్రాంగ్లీ బుల్లిష్, స్ట్రాంగ్లీ బేరిష్ మాత్రం కాదు. సో స్ట్రాంగ్లీ బేరిష్ కాదు, బేరిష్ అంతే. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. ఇది బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ సిమిలర్, ప్రత్యేకించి చూడాల్సిందే ఉంది. చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్ తర్వాత తగ్గింది. ఆర్ఎస్ఐ 33 ఇంకా డౌన్. అయితే ఏడిఎక్స్ మాత్రం అంత పెరగలేదు. ఏడిఎక్స్ 15 దగ్గరే ఉంది, కొంచెం నార్మల్గా ఉంది. అంటే దీన్ని చూసి తీసుకుంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కంటే వీక్గా ఉందన్నమాట ఈ రోజు ట్రేడింగ్లో. అది. సో ఇంకా ఏముంది చూడటానికి నరమేట. ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఎట్లా ఉంది అనటానికి. టేక్ ఎనీ స్టాక్. నిఫ్టీ చూడండి, ఇది షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే 5 మినిట్స్ క్యాండిల్. 5 మినిట్స్ క్యాండిల్లో చూస్తున్నాము హ్యాకినాషిలో. చూడండి ఇక్కడ ఓపెన్ అయింది, 24,700 దగ్గర ఓపెన్ అయింది, తగ్గింది ఇక్కడ వరకు, కొద్దిగా స్లైట్ రికవరీ వచ్చి ఆ తర్వాత అంతే డౌన్ 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 డౌన్. ఇక్కడ మొదలయ్యి ఇక్కడ వరకు డౌన్. అది విశేషం ఏంటంటే అది కాదు అసలు, దిస్ ఈజ్ వీవ్యాప్ లైన్. ఈ వీవ్యాప్ లైన్కి దిగువనే ట్రేడ్ అయింది మొత్తం రోజంతా. అంటే బయింగ్ రాలేదనే కదా అర్థం. ఇక్కడి నుంచి ఇక్కడ కొద్దిగా వచ్చినట్టు వచ్చి రికవర్ అయినట్టు అనిపించింది, బట్ దెర్ ఇస్ నో బయింగ్. వీవ్యాప్ లైన్కి దిగువనే. ఇది ఒకటే కాదు, మీరు మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ లైక్ దట్.
బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత జారిపోయింది. ఇది వీవ్యాప్ లైనే, రోజంతా వీవ్యాప్ లైన్ కిందే ఉంది. అంటే ఏంటి? బేరిష్. వీవ్యాప్ లైన్ దాటి పైకి వెళ్ళనే లేదు. అంటే నో బయింగ్. కాస్త కొంచెం పెరిగితే కొట్టిపారేశారు అనమాట. సెల్ ఆన్ రైజ్, సెల్ ఆన్ రైజ్. ఈవెన్ స్ట్రాంగ్ షేర్స్ చూడండి. మహానగర్ గ్యాస్ చాలా స్ట్రాంగ్ కదా. చాలా స్ట్రాంగ్ కాబట్టే స్టార్టింగ్లో వచ్చింది, పికప్ అయింది. అంతే. ఇది హై. ఆ తర్వాత ఇక్కడి నుంచి జలపాతం లాగా ఎలా పడిపోయిందో చూడండి. ఫైనల్గా ఈ లైన్ని దాటి వెళ్ళలేదు పైకి. ఈ వీవ్యాప్ లైన్ను దాటి పైకి వెళ్ళలేదు. జస్ట్ టచ్ అయింది, ఫార్మాలిటీ, మళ్ళీ పడేశారు. అంటే పెరుగుతుంటే కొట్టిపారేస్తున్నారు. ఏదైనా ఇందులోనే బయింగ్ వస్తే కొట్టిపారేస్తున్నారు. భారతీ ఎయిర్టెల్ వండర్ఫుల్ రిజల్ట్, చాలా మంచి రిజల్ట్. ఆ మంచి రిజల్ట్ వస్తుందని మార్కెట్కి తెలుసు కూడా. అయితే మార్కెట్ ఊహించిన దానికన్నా బెటర్ రిజల్ట్ ఇచ్చింది. బాగుంది భారతీ ఎయిర్టెల్. ఈ భారతీ ఎయిర్టెల్ చూడండి, పడిపోయింది. కొద్దిగా రికవర్ అయినట్టు అయ్యి ఫైనల్గా కొద్దిగా చూపించింది. కానీ అంటే రేపు వస్తే రావచ్చు కొంచెం బయింగ్ స్టార్టింగ్లో, కానీ నిలబడుతుందని మాత్రం గ్యారంటీ లేదు. జాగ్రత్తగా ఉండాలి. చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. కొనిపారేస్తానని ఎగబడి కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ కండిషన్ యాజ్ ఎ హోల్ ఏమీ బాగోలేదు. మీకు రిలయన్స్ 3.36%. ఆ రిలయన్స్ అంత తగ్గితే చూడండి, రిలయన్స్లో ఎక్కడా బయింగ్ రాలా. బిలో వీవ్యాప్ లైన్. టీసీఎస్ 2.85%. ఇది కూడా ఒకసారి జస్ట్ టచ్ చేసింది, ఫార్మాలిటీ, బిలో వీవ్యాప్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది కూడా తక్కువే, బిలో వీవ్యాప్. అంటే ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే బిలో వీవ్యాపే. ఇంకేం కావాలి? ఫండమెంటల్స్ బాగుండి మంచి గ్రోత్ వచ్చే స్టాక్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెంట్. ట్రెంట్ చూడండి, భయంకరంగా తగ్గింది. ఇంతకుముందు కూడా తగ్గుతూ వచ్చింది. ఇంతకుముందు అంతా తగ్గటం, ఇక్కడి నుంచి తగ్గుతూ వచ్చింది. ఇక్కడి నుంచి డౌను, ఇక్కడి నుంచి ఈ రోజు కూడా డౌను, కిందటి ఫ్రైడే డౌను, థర్స్డే డౌను. థర్స్డే పడింది, ఫ్రైడే పడింది. థర్స్డే ఎక్కడి నుంచి తగ్గింది? 5,860. మళ్ళీ ఫ్రైడే గట్టిగా తగ్గింది, 5,560కి వచ్చింది. అంటే 300 పాయింట్లు తగ్గింది. మళ్ళీ ఈరోజు 560 నుంచి 5,380కి వచ్చింది. అంటే దగ్గర దగ్గర 200 పాయింట్లు తగ్గింది. ఆ? పడిపోయింది అంతే, పడేశారు. ఫండమెంటల్లీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఇంకోటి చూద్దాం, డిక్సాన్. ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఇక్కడి నుంచి ఇది కూడా అంతే. దీని హై పొజిషను ఇది 12,500. అంతకుముందు 12,800 కూడా ఉందిలేండి. 12,500. ఈ 12,500 వల్ల ఇక్కడికి వచ్చేటప్పటికి 400 పాయింట్లు తగ్గింది, 350 తగ్గింది ఒకరోజు. ఆ తర్వాత రోజు 11,745 వచ్చింది. ఆ తర్వాత రోజు అంటే ఫ్రైడే జస్ట్ యావరేజ్. అంటే ఈరోజు ఫ్రైడే రోజున పెద్దగా ఏం తగ్గలేదు. బట్ అగైన్ టుడే మండే ఏమైంది? ఇక్కడ ఓపెన్ అయ్యి 11,700 దగ్గర ఓపెన్ అయ్యి 11,150 దగ్గర క్లోజ్ అయింది. ఇంకా లోకి వచ్చింది అనుకోండి, 11,000కి వచ్చింది. అంటే ఒక్క రోజులో ఎంత తగ్గింది? 5% తగ్గింది. ఓవరాల్గా 12,500 నుంచి ఎక్కడికి వచ్చింది? 11,000కి వచ్చింది. అంటే 1,500 పాయింట్లు తగ్గింది 4 రోజుల్లో. 1, 2, 3, 4, ఓన్లీ 4 సెషన్స్లో 1,500 పాయింట్లు. అంటే 12,500కి 1,500 పాయింట్లు అంటే మోర్ దాన్ 10%. 12%. 12 12 144. ఎస్, 12% తగ్గింది 4 సెషన్స్లో. ఫండమెంటల్స్ మంచి బాగా ఉన్నటువంటి కంపెనీ. ఇట్లా యు టేక్ ఎనీథింగ్, హీరో మోటో కార్, ఫండమెంటల్స్ ఆర్ వెరీ గుడ్.
మార్కెట్ లీడర్ చెప్పాలంటే టూ వీలర్ సెగ్మెంట్. ఏంటి పరిస్థితి? ఇది దీని హై 5,500 ఈ మధ్య కాలంలో తగ్గింది. తగ్గింది. లాస్ట్ 2 డేస్లో ఫ్రైడే అండ్ మండే తీసుకున్నట్లయితే ఈ 5,500 నుంచి 5,200కి వచ్చింది. ఇంకా దిగువకి వెళ్ళింది అనుకోండి 5,300. ఈ 5,300కి మళ్ళీ ఇప్పుడు ఈరోజు 5,200. సో నేను చెప్పేది కంక్లూజన్ ఏంటంటే ఫాలింగ్ మార్కెట్స్ అంతే, పెరిగేటప్పుడు అలానే ఉంటుంది, పడిపోయేటప్పుడు అలానే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫాలింగ్ టైం. సో ఫాలింగ్ టైం కాబట్టి ఇన్వెస్టర్స్ రోల్ ఏంటి? వాట్ షుడ్ ది ఇన్వెస్టర్స్ డూ? అమ్మో, డిక్సాను 12,500 అయిపోయింది. అందరూ ఏదో దొరకదేమో అనుకున్నాను. ఫోన్ లక్కీగా ఇప్పుడు తగ్గింది, 11,000కి వచ్చింది, ఇప్పుడు కొనేస్తాను అంటే ప్రాక్టికల్గా ఏం చేస్తారంటే, ఇది క్లోజ్ చేస్తాను, క్లోజ్ చేసి చెప్తాను, మీకు అర్థమవుతుంది. మామూలుగా ఇన్వెస్టర్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? ఆ, చూస్తాడు ఫస్ట్, ఎక్కడ ఏదో పర్టికులర్ ప్రైస్ దగ్గర చూస్తాడు. 800 దగ్గర ఆలోచిస్తాడు, ఈలోగా అది 1,200కి వెళ్ళిపోద్ది. చూస్తూ చూస్తూ 1,200 కొనలేదు, వదిలేశాడు. 1,200 నుంచి ఎప్పుడైతే 950, 1000కి వచ్చిందో, అబ్బా భలే, మొత్తానికి దొరకదు అనుకున్నాను, దొరికేస్తున్నది, మళ్ళీ వెళ్ళిపోద్దేమో పైకి అని చెప్పి ఆ 900, 950 దగ్గర కొనేస్తాడు. అయితే మెజారిటీ కేసెస్లో ఏం జరుగుతుందంటే, అది ఫాలింగ్ కదా, ఇంకా తగ్గితే తగ్గుతుంది. జనరల్గా ఏమవుతుంది, కొద్దిగా బేరిష్ ట్రెండ్ ఉన్నప్పుడు తగ్గుతుంది. అది మళ్ళీ 700, 750, 650కి వచ్చినప్పుడు అనవసరం కొన్నానే, లేకపోతే టెంప్టేషన్ 800కి రాగానే ఇంకోసారి యావరేజ్ చేసేస్తారు. ఇది లాస్ట్ 3 ఇయర్స్లో బుల్ మార్కెట్ నేర్పినటువంటి పాఠం. ఏంటంటే ఎప్పుడైనా తగ్గినా ఆటోమేటిక్గా మళ్ళీ రికవర్ అయిపోవటం. అండ్ టూ మచ్ మనీ ఈజ్ చేజింగ్ ద మార్కెట్స్. మన దగ్గర ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్కి బోల్డ్ డబ్బులు పంపిస్తున్నారు, సిప్ మోడ్లో బోల్డ్ డబ్బులు వస్తున్నది. సో ఇన్స్టిట్యూషన్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి విధిగా, ఎందుకంటే బోల్డ్ డబ్బులు వస్తున్నాయి, ఏం చేస్తారు, పెట్టాలి కదా. బట్ ఏదైనా అది ఆ సిచ్యువేషను, ఏదైనా సంథింగ్ బ్యాడ్ రివర్సల్, ట్రెండ్ రివర్సల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంత ఇదంటే ప్యానిక్ వచ్చేస్తుంది, ప్యానిక్ సిచ్యువేషన్కి వచ్చేస్తారు. కొంతమంది అయితే అప్పు చేసి పెట్టేసి కొనేస్తారు. వాళ్ళు వెయిట్ చేయలేరు కదా, ప్యానిక్లోకి వచ్చి అమ్మేస్తారు. ఇక్కడ నష్టపోయేది స్మాల్ ఇన్వెస్టరే, ఇండివిజువల్ ఇన్వెస్టరే. స్మార్ట్ ఇన్వెస్టరు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాడు. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు, అయోట్ ఆఫ్ డౌట్ ఏదైనా కొంచెం కనిపించినప్పుడు ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తారు. ఈ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అలా చేయలేరు. నిజానికి చేయాల్సిన అవసరం కూడా లేదులేండి, వెరీ లాంగ్ టర్మ్ ఆలోచించుకునే వాళ్ళకి చేయక్కర్లేదు అనుకోండి, చెప్తున్నాను. అయితే డబ్బులు ఉండాలి ఎప్పుడు. యూ షుడ్ హ్యావ్ సర్ప్లస్ క్యాష్ విత్ యూ. ఎందుకంటే అప్పుడప్పుడు ఆపర్చునిటీ వస్తుంది, బాగా తగ్గుతాయి. అట్లాంటప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు, ఉన్న డబ్బులన్నీ పెట్టేస్తాం. తీరా రిసెషన్, డౌన్ ట్రెండ్ వస్తుంది, ఆ డౌన్ ట్రెండ్లో మన దగ్గర పెట్టడానికి డబ్బులు ఉండవు, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో కానీ డౌన్ ట్రెండ్లో పెట్టడానికి డబ్బులు ఉంటే ఎంత బాగుంటుంది, కానీ ఉండవు. సో ఎప్పుడు కూడా అట్ ఎవ్రీ పీక్ లెవెల్ కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకుని, స్లైట్గా, ఎక్కువ కాదు, కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని క్యాష్ దగ్గర పెట్టుకోవాలి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అయితే ఇప్పుడు అమ్మితే బాగుంటుందా? ఇప్పుడు ఇలా తగ్గిపోయినప్పుడు ఏంటి అమ్మేది, తగ్గుతున్నప్పుడు? ముందుగా అయితే పర్వాలేదు, ఇప్పుడు అమ్మవలసిన పని లేదు, యాక్చువల్గా అవసరం లేదు. ఎందుకంటే వెయిట్ అండ్ వాచ్, ఏం జరిగితే అది జరుగుతుంది. ఏమవుతుంది, తగ్గుతుంది, కొన్నాళ్ళు తగ్గుతుంది, మళ్ళీ పికప్ అవుతుంది. అమెరికన్ రిసెషన్, ఓకే, అమెరికన్ రిసెషన్ అయినంత మాత్రం అమెరికా కాడికి కూర్చుంటుందా? వెరీ షూడ్, వెరీ షూడ్ కంట్రీ అండి. మీకు జనరల్గా ఎలక్షన్ టైంలో ఇలాగే ఉంటుంది. అమెరికన్ ఎలక్షన్స్ కదా, ఎలక్షన్ టైంలో ఇలాగే ఉంటుంది. కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత డామ్ డూమ్, ఇది అది అది ఇది అని చెప్పి హడావుడి చేసేసి మొత్తానికి సెట్ చేసేస్తారు. అంటే
ఒకవేళ రిసెషన్ ఉన్నా, రిసెషన్ తాండవం చేస్తున్నా, భయంకరమైన భయానకమైన పరిస్థితులు వచ్చిన 2008లో 8 నాటి బిగ్ ఫాలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎకానమీస్ బికేమ్ వెరీ మెచ్యూర్. ఎకానమిస్ట్ చాలా మెచ్యూరిటీ వచ్చింది. అంత డీప్ రూటెడ్ రిసెషన్లోకి ప్లంజ్ అవ్వకుండా, పడిపోకుండా వీళ్ళు మెషర్స్ తీసుకోగలరు. కాబట్టి ఈ రోజు జరిగిన మార్కెట్ ట్రెండ్ ఏంటంటే ఇది ట్రెండ్ రివర్సల్లోనే కనబడుతున్నది. అంటే 25,000 అనేది పీక్ అని అనుకోవాలి. ఇంకా మా ఫ్రైడే వరకు మాత్రం కాదు, ఫ్రైడే వరకు కరెక్షన్ అది. కానీ ఇక్కడ ఈరోజు జరిగినటువంటి ఫాల్ చూస్తే, గ్లోబల్ మార్కెట్స్ తాలూకు పరిస్థితి చూస్తే ఇక్కడ ట్రెండ్ రివర్సల్ కనబడుతున్నది. అంటే వీఆర్ ఆల్సో మూవింగ్ సౌత్ వార్డ్స్, ఫాలింగ్ ఉంది. సో ఇట్లాంటప్పుడు మీరు ఈ స్మాల్ ఇన్వెస్టర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు మీరు ఫ్రెష్గా ఏం కొనక్కర్లేదు, ఉంచేసుకోండి, ఉంచుకోండి. ఉంచుకుని ఇంకా ఫ్రెష్గా కొంటాను, ఇంత తగ్గింది, అది అంత తగ్గింది, అది ఎంత తగ్గిందో చూసి కాదు కొనేది. ఇంకా తగ్గొచ్చు కదా, ఎంత తగ్గగలదో చెప్పలేము కదా. అందుకని తొందర ఏం లేదు. బై ఆన్ డిప్స్ మార్కెట్ కాదు ఇది, సెల్ ఆన్ రైజ్ మార్కెట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సెల్ ఆన్ రైజ్ మార్కెట్ కాబట్టి ఫ్రెష్గా కొనటానికి ఎగబడద్దు. ఈవెన్ ఈటీఎఫ్ కూడా నేను ఐ డోంట్ సజెస్ట్ రైట్ నౌ. ఈటీఎఫ్ కొనటానికి కూడా కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకు చెప్తున్నారండి అంటే ఇది బిలో 24,000, ఇట్ అపియర్స్ టు బి బిలో 24,000. సో 22,000-23,000 రేంజ్, లేదా 23,000-24,000 మధ్యలో ఎక్కడో ఉంటుంది కదా. ఆ తర్వాత 23,000 అండ్ 23,500 లెవెల్స్కి వస్తే అక్కడి నుంచి యూ కెన్ ట్రై. ఏంటి ట్రై అంటే యూ కెన్ ట్రై టు బై ఈటీఎఫ్స్. ఎందుకని తెలియదు కదా మనకి, చూద్దాం. ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ, అడ్వాన్స్గా ముందు మనం ఎందుకు ప్రెడిక్ట్ చేయటం, లెటస్ సి. బట్ మార్కెట్ యాజ్ ఎ హోల్ తీసుకున్నట్లయితే డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. ఫర్దర్ ఫాల్ ఈజ్ లైక్లీ. క్రూడ్ తగ్గిపోయింది, క్రూడ్ తగ్గిపోతున్నది, ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. క్రూడ్ తగ్గటం అనేది గుడ్ ఇండికేషన్. ఏ క్రూడ్ కాకుండా బంగారమే తగ్గిపోతున్నది అంటే బాగా పెరిగిందిలేండి. మరి స్టాక్స్ తగ్గిపోతున్నాయి, క్రిప్టో గట్టిగా పడిపోయాయి. అంటే ఏంటి, ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషను క్రియేట్ అవుతున్నది. ఈ ప్యానిక్ సిచ్యువేషను ఒక రోజు 2 రోజుల్లో ఎండ్ అవ్వకపోవచ్చు. ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం మార్కెట్ డౌన్. వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. ఫ్రెష్ బయింగ్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ప్రస్తుతానికి మీకు ప్రాఫిట్ బుక్ చేసుకున్నా, చేసుకుని ఉంటే కొద్దిగా బాగుండేది, చేసుకోకపోయినా ఓకే. ముఖ్యంగా మీకు ఎఫ్ఎంసీజీ లేకపోతే ఫార్మా స్టాక్స్ అనుకోండి, కొంచెం తట్టుకుంటాయి. ఫాలింగ్ మార్కెట్లో కూడా తట్టుకుంటాయి. ఫండమెంటల్స్ వాటికి బాగుంటాయి. మిగిలిన సెక్టారు తట్టుకోలేకపోవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేటు, ఆటోమొబైల్ లాంటివి, మెటల్స్ ఇటువంటివి కొంచెం ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి. అంతకుమించి భయపడవలసింది ఏం లేదు. మార్కెట్లు మామూలే, తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి. ఈ తగ్గటం అనేది 22,000-23,000 లెవెల్స్కి వచ్చేటట్లయితే అది ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అగైన్ టు యాడ్ సమ్ మోర్. అంటే యూ కెన్ థింక్ ఆఫ్ ఫ్రెష్ బయింగ్ ఆర్ యాడింగ్. అప్పటి వరకు కంగారుగా చాలా తగ్గింది, మళ్ళీ దొరకదేమో అని కొనేయవలసిన అవసరం అయితే లేదు. ప్లీజ్ వెయిట్ అనుకోవచ్చు. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. డోంట్ వరీ, నథింగ్ టు వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మార్కెట్లు ఎలా తగ్గుతాయో అలా పెరుగుతాయి కూడా. అయితే ట్రేడర్స్కి నేను ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటంటే, సలహా కాదు, మెసేజే ఏంటంటే, ఇది సెల్ ఆన్ రైజ్ మార్కెటే కానీ బై ఆన్ డిప్ మార్కెట్ కాదు.
ఓపెన్ పొజిషన్స్ ఏమైనా ఉంటే లాంగ్ పొజిషన్స్ గట్టిగా పకడ్బందీగా హెడ్జింగ్ చేసుకోవాలి. ఇంకెంత తగ్గుతుందో చూద్దాం, ఇంకెంత తగ్గుతుందిలే, ఏం కాదులే చూస్తానులే అని మాత్రం చూడకండి. అర్జెంటుగా హెడ్జింగ్ చేసుకోండి లాంగ్ పొజిషన్స్ ఉంటే. ఓకే. ఇంకా షార్ట్ పొజిషన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు కానీ బట్ ఐ డోంట్ సజెస్ట్ దట్ వే. ఓకే, మీ ఇష్టం. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, విజయవాడలో 18, 19 మీటింగు కండక్ట్ చేయబోతున్నాం. 18వ తారీఖు 18వ తారీఖు ఏమో దిస్ ఈజ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, 19వ తారీఖు ఏమో ట్రేడింగ్ సంబంధించింది. డెమో లైవ్ లైవ్ ట్రేడింగ్ వర్కింగ్ డే కదా. అయితే దీనికి సంబంధించిన వివరాలు సండే వీడియోలో ఉన్నాయి, సండేలో పెట్టిన వీడియోలో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్. దాన్ని బట్టి గుడ్ నైట్.